ప్రపంచం టీవీ న్యూస్కి స్వాగతం. గాజువాక నియోజకవర్గం తుంగ్లాంలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కూలిపోయిన ఘటన స్థలాన్ని పరిశీలించిన మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల్ దేవన్ రెడ్డి. अरे जनाब मोहम्मद एमन वाटर आगोदु मोहम्मद एमन मोहम्मद एमन वाटर अदु उन्नारा कादु एमन लेరు अरे పైకి ఎత్తండి అలా పైకి ఎత్తుకుంటా కొంచెం చిన్న అరే మధు మధు అలా పైకి ఎత్తండి మొహం కడి వాడతా వాటర్ పట్టుకో మొహమ్మద్ నీళ్ళు కొట్ట కొంచెం నీళ్ళు కొట్టి కొంచెం మొహమ్మద్ నీళ్ళు కొట్టు అన్న ఉండు 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 అరే 10 పడిపోతురా అది పడుతుంది సౌండ్ అవుతుంది ఇక అవదు అవదు ఇటువైపు అవదు ఆన్లైన్స్ వస్తుందిరా చూసుకో अरे जनाब मोहम्मद एमन वाटर आगोदु मोहम्मद एमन मोहम्मद एमन वाटर अदु उन्नारा कादु एमन लेరు अरे పైకి ఎత్తండి అలా పైకి ఎత్తుకుంటా కొంచెం చిన్న అరే మధు మధు అలా పైకి ఎత్తండి మొహం కడి వాడతా నీరు పట్టండి
వాటర్ పడక ఒరే మొహమ్మద్ నీళ్ళు కొట్ట కొంచెం నీళ్ళు కొట్టి కొంచెం మొహమ్మద్ నీళ్ళు కొట్టు ఆటోనగర్లో జరిగినటువంటి సంఘటన నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే సుమారు 7 మంది గాయపడ్డారు, అందులో 3కి చాలా సీరియస్. ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణంలో కానీ గత సంవత్సరం నుంచి ఇది స్టార్ట్ అయింది వర్క్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2024 జనవరిలో దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. దాని తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత కాంట్రాక్టర్ ఈ యొక్క పనులు ప్రారంభించడం జరిగింది. మనం చూస్తే అర్థమవుతుంది అసలు క్వాలిటీ లేనటువంటి కన్స్ట్రక్షన్, సెంటరింగ్ కానీ మరి అక్కడ ఐరన్ కానీ అన్నీ కూడా క్వాలిటీ లేని విధంగా ఈ యొక్క వర్క్ జరుగుతుంది. దీని ఇన్స్పెక్షన్ అసలు ఏపీఐసీ వాళ్ళు కానీ జీవీఎంసీ వాళ్ళు కానీ దీనికి ఇన్స్పెక్షన్ అన్నది లేదు. ఎందుకంటే ఇద్దరి అమౌంట్, ఇది జాయింట్ వెంచర్, వాళ్ళిద్దరు కలిపి ఈ యొక్క రైల్వే ట్రాక్ ఏదైతే రైల్వే బ్రిడ్జ్ ఉందో ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో ఉన్నటువంటి వీళ్ళ అమౌంట్స్, ఇద్దరు అమౌంట్స్ కలిపి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కానీ ఎవరు ఇన్స్పెక్ట్ చేయరు, ఎవరు కూడా ఇప్పుడు మనం చూసాం ఈ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చెకింగ్ లేదు, ఎప్పుడు కూడా ఇన్స్పెక్షన్ ఉండదు. ఎంత కరప్షన్. మెయిన్ ఏంటంటే ఆఫీసర్స్ విపరీతమైన పర్సంటేజ్ కాంట్రాక్ట్ని ఇబ్బంది పెట్టడం, పర్సంటేజ్ అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా కాంట్రాక్టర్ తక్కువ క్వాలిటీ, తక్కువ ఈ నాణ్యత లేనటువంటివన్నీ కూడా వాడి ఈ విధంగానే మనుషులు ప్రాణాలు తీసుకునేటువంటి సందర్భాలు మనం చాలా చూస్తాం. విపరీతంగా ఈ రాష్ట్రంలో 15%, 20% కాంట్రాక్టులు కలెక్షన్ చేసేస్తుంటే వర్క్లు ఇలాగే ఉంటాయి. ఇలాగుంటే త్వరగా రోడ్లు అయితే పోతాయి, బ్రిడ్జ్లు అయితే పడిపోతాయి, అంతే. ఈ విధంగానే మనం చూస్తున్నాం. మరి దీని మీద ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి రాబోయే రోజుల్లో మరి ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ ప్రభుత్వం కానీ ఒక క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ లేకుండా వాళ్ళు ఏం వాడుతున్నారు, ఐరన్ ఏం వాడుతున్నారు, ఆ సిమెంట్ అన్నది లేకుండా సెంటరింగ్ కూడా చాలా పాత పడిపోయిన సెంటరింగ్ తెచ్చి బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. మరి ఇటువంటి ఫ్లైఓవర్ ఈ విధంగా జరిగితే ఎలాగా, దీన్ని ఎవరు బాధ్యులు? ఇది కేవలం కూడా ఈ పర్సంటేజ్ తీసుకున్నటువంటి నాయకులు, వాళ్ళ వల్ల ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దీని మీద వెంటనే చర్య తీసుకోవాలని మాకు డిమాండ్.